హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నా. ఈ లాగ్ ఏంటి అంటే కిచెన్ డీప్ క్లీనింగ్ అండ్ హోమ్ క్లీనింగ్ లాగ్. ఇంకా పూజ ఐటమ్స్ క్లీన్ చేశాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియో చేశానంటే కొంతమందికి ఎవరికో ఒకరికైనా మోటివేషన్గా ఉంటుంది కదా అనేసి అయితే ఇదైతే చేశాను. బన్నుని పట్టుకొని ఇలా అన్ని వర్క్స్ చేసుకోవాలంటే కొంచెం బన్ను నిద్రపోయే టైంలోనే అయితే నేనైతే వర్క్స్ చేసుకుంటున్నాను. ఫెస్టివల్ కోసం అమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళారు. ఇంకెవ్వరు లేరు ఇంట్లో. నేను, బన్ను, నాన్న అయితే ఉన్నాము. మా నాన్న ఉన్నారు. మా హస్బెండ్ కూడా దేవర కోసం అనేసి అందరికీ కార్డ్స్ ఇవ్వడానికైతే వెళ్ళారు. ఇంకా ఇంట్లో ఎవ్వరు లేరు కదా. ఇంకా నాన్న అయితే బన్ను నిద్రపోతుంటే చూసుకుంటున్నారు. అంటే నిద్ర లేస్తే బెడ్ పైన వేశాను. ఇంకా అమ్మ అమ్మ అంటూ వచ్చేస్తాడనేసి ఇంకా నాన్న అయితే బన్ను దగ్గర కూర్చున్నారు. నేనైతే ఇంకా క్లీన్ చేసేద్దామనేసి వచ్చేసాను. స్టవ్ అప్పుడైతే చూసారు కదా ఎలా ఉంది అనేసి. నేనైతే ఏం వాడను ఈ స్టవ్ అంతా క్లీన్ చేయడానికైతే. నార్మల్ పాత్రలు కడిగేదే విమ్ సోప్ ఉంటుంది కదా, ఆ సోప్తోనే అయితే క్లీన్ చేసేస్తాను. ఇంకా అయితే ఈ సైడ్స్లో అయితే బ్లాక్ స్టోన్ ఉంది కదా, ఆ బండ పైన అయితే చాలా అంటే చాలా జిడ్డు అయిపోయింది. సో చాలా అంటే ఇంకా వీడియో అయితే చాలా లెంత్ అయిపోతుంది. నేనైతే ఫాస్ట్గా అయితే పెట్టేశాను. ఇంకా చూసేయండి, ఈ వాల్స్ అంతా అయితే జిడ్డు పట్టేసినాయి. ఇంకా నార్మల్గా అయితే స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటాం అంతే, కానీ ఈ ఈ స్టోన్ అంటే వాల్స్ అవంతా క్లీన్ చేసేదంతా లేదు. 1 మంత్కి 2 మంత్స్కి ఒకసారి అలా క్లీన్ చేసుకునేది. నేను 2 మంత్స్ అయిపోతా ఉంది వాల్స్ అంతా క్లీన్ చేసి. జిడ్డు అయిపోయింది. అందుకోసం అనేసి నేను ఇంకా ఫెస్టివల్ వేరే ఉంది కదా, ఇంకా దట్టు మా దేవర వేరే ఉంది, అందుకోసం అనేసి ఇంకా క్లీన్ చేసేస్తున్నాను. స్టవ్ అయితే మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు. వాల్స్ అంతా మళ్ళీ క్లీన్ చేయలేం కదా, దానికోసం అనేసి అన్నీ ఒకసారిగా క్లీన్ చేసేసామని చేస్తూ ఉన్నాను. బన్నులు వేసేసరికి అట్లీస్ట్ కిచెన్ క్లీన్ చేసేస్తే మళ్ళీ కాసేపు బన్నును ఆడించుకొని తర్వాత మళ్ళీ పడుకున్నప్పుడు కావాలంటే ఇంక వేరే వర్క్స్ చూసుకుందాం కదా అని చెప్పి కిచెన్ అయితే ఫాస్ట్గా క్లీన్ చేస్తూ ఉన్నాను. చాలా అంటే చాలా జిడ్డు పట్టేసింది. ఇక రాయి పైన అయితే బ్లాక్ కలర్ స్టోన్ ఉంది కదా, దానిపైన బాగా జిడ్డు అయింది. చూస్తున్నారు కదా మీరే ఎంత అయితే డస్ట్ అనేసి ఉంది అనేసి. ఈ వీళ్ళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. చూసారు కదా ఎంత నీట్గా వచ్చింది అనేసి. మరీ అంత నీట్గా కాదులేండి, కానీ అట్లీస్ట్ అప్పుడే చూపించాను కదా, దాంతో పోలిస్తే ఇది బెటర్ కదా. ఇక్కడ సైడ్లో ఇప్పుడు వాష్ చేస్తున్నాను కదా, అక్కడైతే బాగా జిడ్డు పట్టేసింది. అసలు అయితే వీడియో చాలా అంటే 1 అవర్ 2 అవర్స్ వీడియో అంటే అంత టైం పట్టింది క్లీన్ చేసే కూడా, వీడియోనే కాదు. కానీ నేను ఫాస్ట్గా అయితే ఇక్కడ ఫాస్ట్గా పెట్టేశాను. ఇంకా 1 అవర్ వీడియో అంటే మనం క్లీన్ చేసిందంతా పెట్టలేం కదా. మీరు కూడా ఇలానే క్లీన్ చేసుకున్నారా ఫెస్టివల్కి నాలాగా? అంటే ఖాళీగా ఉండేవాళ్ళు
చేసుకుంటారు. ఇంకా మంత్స్ బేబీని పట్టుకొని చేసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇంకా పిల్లలుండే ఇంట్లో కూడా ఇలానే ఉంటుంది. నాలాగే పిల్లలు నిద్రపోయేటప్పుడు వర్క్స్ చేసుకుంటూ ఉంటారు. నేనైతే బన్ను నిద్రపోయేటప్పుడే వర్క్ చేసుకుంటాను. అమ్మ ఉంటే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. కానీ అమ్మ వాళ్ళు ఫెస్టివల్‌లకి, పెద్దలకి, చనిపోయిన వాళ్ళకి బట్టలు పెడతారు కదా! సో, దానికోసం అనేసి ఊరికెళ్ళారు ఫెస్టివల్ కోసం. ఇంకా ఇక్కడ కూడా ఫెస్టివల్ చేయాలి కదా! అందుకోసం అనేసి నేను వెళ్ళలేదు. ఇంకా ఇల్లైనా క్లీన్ చేసేస్తాం, బన్ను నిద్రపోతున్నాడు కదా అని చెప్పి ఇంకా క్లీన్ చేసేస్తున్నాను. ఇంకేంటండి విశేషాలు? అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. ఫోన్లో అయితే ఎవరితో అయినా కాల్ మాట్లాడేటప్పుడు ఏదేదో వాగేస్తూ ఉంటాము. అంటే ఏదో ఒకటి వస్తూ ఉంటుంది మాట్లాడాలి అనేసి. వాళ్ళు ఇంకా కాల్లో ఉన్నటప్పుడు వాళ్ళు ఒకటి మాట్లాడితే మనం ఒకటి మాట్లాడి అట్లా చాలా మాట్లాడేసుకుంటాం. అసలు టైమే తెలియదు. కానీ ఇక్కడ వీడియోకి వచ్చేసరికి ఏం మాట్లాడాలో అర్థమే కావట్లేదు నాకైతే. కొత్తగా స్టార్ట్ చేశాను కదా ఛానల్ని, ఏం మాట్లాడాలి ఏమి అనేసి అస్సలు తెలియదు. ఇంకా నేను లైవ్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. మొన్న లైవ్ వీడియోస్ కూడా ఒక వీడియో 3-4 చేశాను. కానీ మొన్న రీసెంట్గా ఒకటి లైవ్ వీడియో చేశాను కదా, మంచిగా అయితే కామెంట్స్ చేశారు బన్ను గురించి. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. ఇంకైతే ఇంట్రడక్షన్ వీడియో కూడా ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఏమీ ఇంట్రడక్షన్ ఏమీ లేకున్నా ఇట్లా వ్లాగ్స్ చేస్తున్నాను కదా, బన్ను నేమ్తోనే అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నేమ్ అయితే అశ్విన్ కుమార్ అని ఉంటుంది, కానీ యాక్చువల్గా అక్కడ పేరు బన్ను అనే పెట్టాను కదా. సో ఒక ఇంట్రడక్షన్ వీడియో అయితే చేస్తాను. చూడండి అంతా క్లీనింగ్ చేస్తున్నాను. టీవీ దగ్గర అయితే టీవీ టేబుల్ అంతా అయితే డస్ట్ ఫుల్గా అయింది. పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కదా, దానికోసం అనేసి ఎప్పుడు మనం క్లీన్ చేసినా కూడా ఇంకా డస్ట్ అంటే డస్ట్ ఫుల్గా ఉంటుంది. ఇంకా ఇక్కడంతా క్లీన్ చేసేసిన తర్వాత పాత్రలు అయితే కొన్ని ఉన్నాయి, పాత్రలు కూడా కడిగేసాను. బన్ను అయితే లేసే టైం అయితే అయిపోయింది. ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసేసాను. ఇదైతే ఈ సైడు. ఇంకా ఈ సైడ్ కూడా కొంచెం జిడ్డు అంటే ఎందుకు ఇలా జిడ్డు పడుతుందో నాకైతే తెలీదు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ అయితే ఉంది. ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ మనం ఫుడ్ చేసేటప్పుడు వేసుకున్నా కూడా అస్సలు జిడ్డు అయితే ఎందుకు ఇలా పడుతుందో అస్సలు అయితే అర్థం కాదు. బాగా జిడ్డు పట్టేసి ఉంటుంది. ఇంకంతా క్లీన్ చేసిన తర్వాత అంతా ఒక సైడ్కి అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా కిచెన్ అయితే ఇదంతా క్లీన్ అయింది. ఎగ్జాస్ట్ ఫ్యాన్ క్లీన్ చేశాను, చూపిస్తాను చూడండి. ఈ టేబుల్స్ అంతా కూడా ఇట్లా క్లీన్ చేసేస్తూ ఉన్నాను. ఫుల్ డస్ట్ అయితే పడిపోయింది.
ఇంకా అయితే చూసారు కదా, ఎగ్జాస్ట్ ఫ్యాన్ అయితే క్లీన్ చేశాను. ఏదో కొంచెం అయితే పోయింది, మళ్ళీ అంత డర్టీగా లేకున్నా పోయింది. ఇంకా ఈ వాల్స్ అంతా కూడా క్లీన్ చేసేసాను. లైట్గా ఆడ కొంచెం లీక్ అయింది కదా, అదైతే పోలేదు. వాల్స్ అన్నీ క్లీన్ చేసేసాను. ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసేసాను చూడండి ఫైనల్గా. సింక్ అన్నీ క్లీన్ చేసేసాను నీట్గా. ఇంకైతే ఇల్లంతా చెత్త దోసేసి మాకు పెట్టేస్తే పని అయిపోతుంది. ఇంకా మళ్ళీ పూజ సామాన్లు అయితే కడిగేయచ్చు. పూజ ఐటమ్స్ అయితే ఇంకా ఇప్పుడు కడిగి పెట్టేస్తే మార్నింగ్ పూజ చేసే టైంకి త్వరగా చేసుకోవచ్చు కదా, లేసని స్నానం చేసనేసి ఇంకా ఇప్పుడే క్లీన్ చేసి పెట్టేస్తున్నాను. బన్ను అయితే నిద్ర లేసేసాడు. నాన్న చూసుకుంటూ ఉన్నాడు, ఆడిపించుకుంటూ ఉన్నాడు. అందుకే కొంచెం ఏడిస్తే మళ్ళీ వెళ్దాంలే అని చెప్పి ఇంకా క్లీన్ చేసేస్తున్నాను. అసలు ఇంట్లో అయితే చాలా వర్క్ ఉంటుంది అనుకుంటారు అందరూ. ఏంలే ఇంట్లో ఉండేదే కదా అంటూ ఉంటారు కదా. ఇంట్లోనే చాలా అంటే చాలా వర్క్స్ ఉంటాయి, కానీ అది ఎవరికి తెలియదు. ఇంట్లో ఉంటారు కదా, ఏమి హ్యాపీనే అంటూ అంటారు. ఇంట్లో వర్క్స్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఎన్ని వర్క్స్ ఉంటాయి అనేసి. కానీ చూసే వాళ్ళకి తెలియదు కదా, చేస్తేనే తెలుస్తుంది ఎంత పని ఉంది అనేసి. చూడండి బన్ను అయితే ఏడుస్తున్నాడు, అసలు ఉండట్లేదు. నాన్న అయితే కొంచెంసేపు ఎత్తుకోమ్మా మళ్ళీ కావాలంటే చేసుకుందువు అంటున్నాడు. నాకేమో అక్కడ పెండింగ్ వర్క్ క్లీన్ చేసేస్తే మళ్ళీ ఆడించుకుందాము, మళ్ళీ టైం అయిపోతుంది అనేసి నేనైతే చూసుకోపా కొంతసేపు క్లీన్ చేసేసి వచ్చేస్తాను త్వరగా అని చెప్తున్నాను. వాడైతే అస్సలు ఉండట్లేదు. చూస్తున్నారు కదా, నాన్న అయితే ఎన్ని ఫోన్లో వీడియోస్ పెట్టిస్తున్నాడు, ఫోన్ చూపిస్తున్నాడు, టాయ్స్ అంతా ఉన్నాయి బెడ్ పైన, అయినా అస్సలు ఉండట్లేదు భావిక్. నేనైతే ఇంకా భావిక్ ఆడేది చూడండి, ఇంకా నాన్న దగ్గర కూడా ఉండలేదు అసలు, నా వెనక్కి తిరుగుతూ అన్నాడు. వాకర్లో వేసి అయితే ఇంకా నేనే క్లీన్ చేసుకుంటున్నా. ఇంకా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికైతే వచ్చేస్తున్నాడు భావిక్. ఏందో అసలు నాకే ఏంద్రా పాపమ్మో, కొంతసేపు మళ్ళీ క్లీన్ చేసుకొని వచ్చి ఎత్తుకోవచ్చు అనుకున్నాను, కానీ అమ్మ ఉండింటే అసలు అమ్మ అయినా క్లీన్ ఉంటుంది. కానీ అమ్మ కూడా లేదు కదా, అందుకోసం అనేసి అమ్మ ఊరికి వెళ్ళింది. ఇంకా చేయకుంటే తప్పదు కదా అని చెప్పేసి ఇంకా త్వరగా అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఇదైతే క్లీన్ చేస్తున్నాను కదా, అయితే ఇదైతే పూజ రూము. ఫుల్గా చూడండి, డస్ట్ అయితే ఫుల్గా పడిపోయింది. ఇంకా అన్నీ క్లీన్ చేశాను కదా, ఇప్పుడే పూజకు కూడా రెడీ చేసి పెట్టేస్తామనేసి ఇంకా పూజ రూమ్ అయితే తుడిచేసి ఇంకా పూజకి దీపం అవన్నీ కడిగేస్తున్నాను, వాష్ చేస్తున్నాను. ఈ పీతాంబరి పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకుంటే మనం ఇదంతా బ్లాక్గా అయిపోయి ఉంటుంది కదా, అదైతే నీట్గా అయితే వచ్చేస్తుంది. నేను పీతాంబరి పౌడర్లోకి కొంచెం చింతపండు ఇంకా ముగ్గు వేసాం కదా, ముగ్గు పిండి, అదైతే వైట్
ముగ్గిపిండి పౌడర్ అది కూడా కొంచెం వేసుకొని వాష్ చేశాను. మీరు కూడా ఇలానే పీతాంబరి పౌడర్ వేసి వాష్ చేసుకోండి. ఎంత డార్క్గా అంటే బ్లాక్గా అయిపోయినా కూడా, అంటే బ్లాక్ అంటే బ్లాక్ అవ్వదు, అది మరకలు అయిపోయి ఉంటుంది కదా, అదంతా క్లీన్గా వెళ్ళిపోతుంది. మనం వాష్ చేసిన తర్వాత ఇవి వాటర్ లేకుండా అయితే తుడిచిపెట్టేసుకున్నామంటే మళ్ళీ మరకలు అవ్వకుండా ఉంటుంది. ఇదైతే ఒక టిప్పు. నేనైతే ఇంకా టైం లేక వాష్ చేసి అక్కడే పెట్టేశాను. మళ్ళీ మనం మార్నింగ్ వేసి చూస్తే వాటర్ మరకలు అయితే అట్టే ఉంది, ఇంకా కొంచెం కలర్ అయితే చేంజ్ అయిపోయింది. మీరు అలా చేయకండి. వాష్ చేసిన వెంటనే నీట్గా తేమ లేకుండా తుడిచేసి పెట్టేసేయండి. అప్పుడే మనం వాష్ చేసినప్పుడు అంటే నీట్గా ఉంటుంది. ఇంకా వీడియో అయితే ఇంట్లో వన్ను అయితే ఏడుస్తూ ఉన్నాడు. ఇంకైతే అయిపోయింది కదా, ఇంకా క్లీన్ చేసేదనేసి చెప్తా ఉన్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అందరికీ హ్యాపీ ఉగాది అండి. థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ ఉగాది. ఈ సంవత్సరం అంతా మీకు మంచి జరగాలని కోరుకుంటున్నానండి. ఇంకా నా వీడియోస్ అంతా చూస్తూ నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్. హ్యాపీ ఉగాది వన్స్ అగైన్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.